ఈ రోజున మనము బైబిల్ గ్రంథంలో నుండి మన ధ్యానాంశముగా ఓబద్యా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించినట్లయితే ఇక రాయబడి ఉన్నది, అయితే సియోను కొండ ప్రతిష్ఠితమగును, తప్పించుకొనిన వారు దాని మీద నివసింతురు, యాకోబు సంతతి వారు తమ స్వాస్యములను స్వతంత్రించుకొందురు అని రాయబడినది. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం ధ్యానించినట్లయితే దేవుడు ఓబద్యా భక్తుని ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు, సియోను కొండ ప్రతిష్ఠితమవుతుందంట, దాని మీద ఎవరు నివసిస్తారో ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే పూర్వ దినాలలో సియోను కొండ ఇజ్రాయేల్ దేశానికి సాదృశ్యంగా ఉన్నది. ఈ రోజున సియోను పర్వతము పరలోకానికి సాదృశ్యంగా చెప్పబడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, అలనాడు చెదిరిపోయినటువంటి ఇజ్రాయేలీలను ఉద్దేశించి ప్రభువు మళ్ళీ కనాను దేశానికి నడిపిస్తా అని చెప్పేసి, వారిని వాగ్దాన దేశంలో నివసింపజేస్తా అని చెప్పేసి అభయాన్నిస్తూ ఓబద్యా భక్తుని ద్వారా ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ రోజున క్రైస్తవులమైన మనం అందరం కూడా మన గమ్యస్థానం, మన పౌరస్థితి ఎక్కడున్నది అంటే పరలోకంలో ఉన్నది. మనం సిద్ధపడాల్సింది పరలోకంలో ప్రవేశించడానికి. అక్కడే మనం నివసించాలి అని చెప్పేసి, కోరుకోవాలి అని చెప్పేసి వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పరలోకానికి వెళ్ళినటువంటి వారు నరకానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం పరలోకానికి సిద్ధపడే వారంగా ఉండాలి. ఇజ్రాయేలీలు కనాను దేశంలో నివసించాలంటే మనము పరలోకంలోనికి చేర్చబడాలి. అంటే ఎవరు చేర్చబడతారో దేవుడు వాక్యం ద్వారా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, ఎవరు చేర్చబడతారు అంటే అక్కడ రాయబడి ఉన్నది, తప్పించుకొనిన వారు దాని మీద నివసిస్తారంట. తప్పించుకున్నటువంటి వారికే పరలోకంలో చేర్చబడ్డానికి, కనాను దేశంలో నివసించడానికి అవకాశాన్ని దేవుడు కల్పించబోతూ ఉన్నాడు. మరి రోజున మనము దేవుడు తప్పించుకోమని చెప్పినటువంటి విషయాలలో తప్పించుకొని ప్రవర్తించే వారంగా ఉన్నామా? ఈ లోకంలో చాలామంది యాక్సిడెంట్స్ జరగకుండా తప్పించుకుంటూ ఉంటారు. మరి కొంతమంది ఉంటారు తప్పులు చేస్తూ కూడా దొరకకుండా తప్పించుకునేవారు. మరి కొంతమంది ఉంటారు అప్పులు తీసుకుంటారు కానీ అప్పుల వానికి కనిపించకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. ఈ విధమైన విషయాల్లో మనం తప్పించుకునే వారంగా ఉండడం కాదు దేవుడు చెబుతూ ఉన్నది. మనం ఏ విషయాల్లో తప్పించుకోవాలో వాక్యంలో ప్రభు స్పష్టంగా తెలియపరిచాడు. దేవుడు చెప్పిన విషయాల్లో మనం తప్పించుకున్నట్లయితే మనము పరలోకంలో నివసించడానికి దేవుడు అవకాశాన్ని మనకు కల్పిస్తాడంట. చూడండి, మనం ఇంతకీ ఏ ఏ విషయాల్లో తప్పించుకోవాలో బైబిల్ గ్రంథంలో నుండి ఈ రోజున త్వరగా ఒక 7 విషయాల్ని ధ్యానించి మన అంశాన్ని ముగించుకుందాం. చూడండి ప్రియులారా, మొదటిగా మనం తప్పించుకోవలసినటువంటి విషయం ఏంటిది అంటే ఆదికాండము 14వ అధ్యాయము 21వ వచనం నుండి మనం ధ్యానించినట్లయితే, సొదొమ రాజు మనుష్యులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని అబ్రహాముతో చెప్పగా, అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను అని రాయబడి ఉన్నది. ఇక్కడ సొదొమ ప్రాంతం మీదకి దండెత్తి వచ్చినటువంటి 5 రాజులను అబ్రహాము తన ఇంట్లో పుట్టి పెరిగినటువంటి దాసులను తీసుకొని వెళ్ళి జయించి వారు కొల్లగొట్టినటువంటి యావదాస్తిని మరలా తీసుకొని సొదొమ ప్రాంతానికి వచ్చినప్పుడు సొదొమ రాజు అబ్రహాముతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయ్యా, మనుషులను నాకు ఇచ్చి ఆ యొక్క ఆస్తిని నీవే తీసుకొనుము అని చెప్పేసి అబ్రహాముతో ఆ రాజు చెప్పినప్పుడు అబ్రహాం మాట్లాడుతున్నటువంటి ఒక మంచి మాట, నీ వాటిలో నాకు నూలు పోగైనను చెప్పుల వారైనను మరి ఏదైనాను నేను తీసుకోను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకోసం అంటే నేనే అబ్రహామును ధనవంతునిగా చేశాను అని చెప్పేసి నువ్వు చెప్పకుండా ఉండాలి. ఎందుకంటే నేను దేవుని ద్వారా ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తిని. దేవుడు నాకు సహాయము చేయడం ద్వారా, దేవుడు నన్ను దీవించడం ద్వారా నేను ధనవంతునిగా అయ్యాను.
పేరు రావాల్సి వస్తే, ఘనత రావాల్సి వస్తే నా దేవునికే రావాలి అన్నట్టుగా అబ్రహాం యొక్క మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, అబ్రహాము ఈ వచనాల్లో మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే 2 విషయాల్లో తప్పించుకున్నాడు. మొదటిది ఏమిటి అంటే, ధనము విషయంలో మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకో అని చెబితే అబ్రహాము ఒప్పుకున్నాడా అంటే, ఒక నూలు పోగైనను, చెప్పుల వారైనను, మరి ఏదైనాను సరే నాకు వద్దని చెప్పేసినాడంట. చూడండి, అబ్రహాం ప్లేస్లో కనుక మనముంటే, అదే ఆఫర్ మన ముందు పెట్టినట్లయితే మనం ఒప్పుకునేవారమా, తృణీకరించేవారమా? ఒకసారి ఆలోచించండి. చాలా ఆస్తిని అబ్రహాము కళ్ళ ముందే ఉన్నప్పుడు అయ్యా మొత్తం నువ్వే తీసుకో అంటే అబ్రహాం మాట్లాడుతున్నటువంటి ఒక అద్భుతమైన మాట, ఒక నూలు పోగు కూడా నాకు వద్దు, ఎందుకంటే నేనే అబ్రహామును ధనవంతునిగా చేశానని చెప్పేసి నువ్వు మాట్లాడడానికి అవకాశం ఉన్నది, ప్రపంచానికి చెప్పడానికి అవకాశం ఉన్నది. కాబట్టి నీ ఆస్తిలో, నీకు సంబంధించినటువంటి వాటిలో ఒక నూలు పోగు కూడా నాకు వద్దు అని చెప్పేసి అబ్రహాము భక్తుడు ధనము నుండి తప్పించుకున్నాడు. ఇంతకీ ధనము దేవునికి వ్యతిరేకమా అని మనం ఆలోచన చేసినట్లయితే, ఎందుకంటే చాలామంది ఆలోచించేటువంటి విధానం ఏంటిది అంటే, ధనవంతులకు పరలోకంలో చోటు లేదు అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఎంతోమంది ధనవంతులు పరలోకానికి సిద్ధపడ్డారు. ఉదాహరణకి అబ్రహామునే మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన ఆస్తి యావత్తును పొడుగ్గా ఒక లైన్లో ఉంచినట్లయితే 4 కిలోమీటర్ల పొడుగు ఉంటుందంటండి. అంటే ఎంత ధనవంతుడో మనం అర్థం చేసుకోవచ్చు. అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు ఆ రోజులలోనే 11 కోట్లకు అధిపతి ఆయన, అంత ధనవంతుడు ఆయన. పేతురు, యోహాను, యాకోబులు కావచ్చు, వారు బిజినెస్ చేసేటువంటి వారు, చేపలను ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి వ్యాపారస్తులుగా ఉన్నారు. లుదియా, ఆమె కూడా వ్యాపారస్తురాలులాగా ఉన్నది. ఇంకెంతో మంది శతాధిపతులు కావచ్చు, రక్షణ పొందుకున్నటువంటి వారు. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది మారు మనసు పొందుకొని దేవునికి అనుకూలంగా జీవించడం ద్వారా వారందరికీ దేవుడు పరలోకంలో స్థానాన్ని కల్పించినాడు. అంటే ధనము దేవునికి విరుద్ధం కాదు. మరి ఏమిటి విరుద్ధము అంటే, ధనమే సర్వస్వం. డబ్బు కోసమే కొంతమంది బ్రతుకుతూ ఉంటారు. చూడండి, డబ్బు కోసము అవసరమైతే దేవుణ్ణి కూడా ప్రక్కన పెట్టేసేవారు ఉంటారు. చూడండి, అలాంటి మనస్తత్వం అంటే దేవునికి విరుద్ధం. బైబిల్ గ్రంథంలో ధనాన్ని నమ్ముకొని వాడు పాడైపోవును అని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉన్నది. మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే ఎంతోమంది భక్తులు డబ్బును నమ్ముకొని పాడైపోయినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి 4-5 పేర్లను కనుక మనం ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదటి వ్యక్తి బిలాము ప్రవక్త. దేవుడు ఆయనకెంత విలువనిచ్చాడు అంటే, ఆ రోజులలో ఉన్నటువంటి రాజులకు సహితం తెలుసంట. మోయాబు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బాలాకు రాజు బిలాము ప్రవక్తను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు ఏంటివి అంటే, అతడు ఏ జనమునైతే ఆశీర్వదిస్తాడో వారు ఆశీర్వదింపబడతారు, ఏ జనమునైతే శపిస్తాడో వారు శపించబడతారు. అంత మంచి సాక్ష్యము, అంత మంచి పేరు పొందుకున్నటువంటి బిలాము ప్రవక్త ఎందు నిమిత్తం పాడైపోయాడు, ఎందు నిమిత్తం దేవుని దృష్టిలో మరి వ్యర్థుడైపోయాడు, దేవునికి విరోధమైనటువంటి వ్యక్తిగా మరి మారిపోయాడు అంటే, ధనాన్ని ఆశించే బాలాకు రాజు ఇచ్చినటువంటి బహుమానములను ఆశించి దేవుణ్ణి ప్రక్కన పెట్టేసి ఖడ్గము ద్వారా మరణించినాడు. రెండో వ్యక్తి ఆకాను భక్తుడు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఆయన గురించి మనం ధ్యానించినట్లయితే, ఎరికో పట్టణంలో శపితమైనటువంటి వాటిని, దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి వాటిని ఆశించి తీసుకొని ఇంటిలో దాచిపెట్టుకొని ఆ ధనాన్ని ప్రేమించి రాళ్లతో కొట్టబడి మరణించినాడు. చూడండి, అక్కడ వేయబడినటువంటి ఆ కుప్పకు ఇజ్రాయేలీలు పెట్టుకున్నటువంటి పేరు ఆకోరు లోయ, బాధలోయ. ఆకాను అనబడినటువంటి వ్యక్తి ద్వారా అలనాడు ఇజ్రాయేలీలకు బాధ కలిగినది. ఎందు నిమిత్తం బాధ కలిగినది? ఎందు నిమిత్తము ఇజ్రాయేలీలు హాయి పట్టణాన్ని జయించలేకపోయారు? ఎందు నిమిత్తము ఆకాను భక్తుడు రాళ్ల చేత కొట్టబడి మరణించాడు అంటే, డబ్బును ప్రేమించడం ద్వారా, దేవుని కంటే ఎక్కువగా డబ్బుకు విలువివ్వడం ద్వారా.
బైబిల్ గ్రంథంలో ఎంతో మంది మనకు కనిపిస్తూ ఉంటారు. ఉదాహరణకి దేవుని సేవ చేయాలి అని ఆశపడినటువంటి వ్యక్తి, దేవుని కొరకు జీవించాలి అని ఆరాటపడినటువంటి వ్యక్తి. అందునిమిత్తమే ఎలీషా ప్రవక్త యొద్ద శిష్యుడిగా చేరినటువంటి గెహాజీ ఎందుకు కుష్ఠరోగాన్ని తెచ్చుకోగలిగినడు అంటే నయమాను తెచ్చినటువంటి ఆ యొక్క పట్టు వస్త్రాల మీద, ధనం మీద ఆశతో శిష్యరికాన్ని కోల్పోయినాడు. దేవునికి విరోధంగా వాటిని ప్రేమించడం ద్వారా, వాటిని తీసుకోవడం ద్వారా నయమానుకు కలిగినటువంటి కుష్ఠరోగము ఇతని సంతానమును కూడా రావడానికి అవకాశం కలిగినది. అక్కడ చూడండి, ఎందుకు ఆ నష్టం కలిగినది అంటే దేవునికి ఇవ్వాల్సినటువంటి విలువను డబ్బుకి ఇవ్వడం ద్వారా. నాలుగో వ్యక్తి గురించి మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే మన అందరికీ తెలిసినటువంటి వ్యక్తే. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము ప్రారంభ వచనాల నుండి మనం ధ్యానించినట్లయితే అననీయ సప్పీరాలు ఒకే రోజున భార్యాభర్తలు ఇద్దరూ మరణించడానికి కారణం ఏంటిది అంటే, మేము కూడా మా పొలాన్ని అమ్మి దేవుని సేవకు సమర్పిస్తాము అని చెప్పేసి ఒక తీర్మానానికి వచ్చిన తర్వాత డబ్బును చూసిన తర్వాత దేవునికి ఇవ్వలేకపోయారంట. డబ్బును ప్రేమించి నష్టపోయారు, డబ్బును ప్రేమించి ప్రాణాలను కోల్పోయారు భార్యాభర్తలు ఇద్దరు ఒకే రోజున. బైబిల్ గ్రంథంలో మనకెంతో మంది కనిపిస్తూ ఉంటారు. ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనందరికీ తెలిసినటువంటి మరొక వ్యక్తి, 5వ వ్యక్తి ఇస్కరియోతు యూదా కొత్త నిబంధనలో. చూడండి, శిష్యుడిగా దేవుడు అవకాశాన్ని కల్పించి, దురాత్మలను వెళ్ళగొట్టే అధికారాన్ని దేవుడు అనుగ్రహించి, స్వస్థపరిచే వరాన్ని దేవుడిచ్చి, సేవలో వాడుకుంటూ ట్రెజరర్గా గుర్తింపునిచ్చి అపోస్తులునిగా నిలబెడితే డబ్బు కోసం దేవుణ్ణి అమ్ముకున్నట్లుగా ఇస్కరియోతు యూదా జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది. ఇంకెంతో మంది భక్తులు ధనాన్ని ప్రేమించి దేవునికి వేరైపోయారు, ధనమును నమ్ముకొని నష్టపోయారు. కొందరైతే ప్రాణాలను సైతం కోల్పోయారు. ప్రాముఖ్యంగా విశ్వాసంలో పడిపోయారు, దేవునికి దూరం అయిపోయారు. ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో ప్రభు మాట్లాడుతూ ఉంటాడు, ఏ మనుష్యుడును ఇద్దరు యజమానులను సేవించలేరంట. ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించడానికి అవకాశం ఉంటుంది, ఒకరి పక్షమున ఉండి మరొకరిని తృణీకరించడానికి అవకాశం ఉంటుంది. ఆ ఇద్దరు యజమానులు ఎవరు అంటే, ఒకరు దేవుడైతే మరొకరు సిరి, ధనము. నువ్వు ధనాన్ని ప్రేమిస్తే, ధనం మీదే ఆశ కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే, ధనము కొరకే బ్రతుకుతూ ఉన్నట్లయితే నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేదని అర్థం, నువ్వు దేవుని కొరకు జీవించట్లేదని అర్థం, నువ్వు దేవుని వైపు చూడట్లేదని అర్థం. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? నువ్వు దేవుని పక్షమున ఉన్నావా, డబ్బు పక్షమున ఉన్నావా? నువ్వు డబ్బు కోసం దేవుణ్ణే అమ్ముకునే పరిస్థితుల్లో ఉన్నావా, దేవుణ్ణే విడిచిపెట్టే స్థితిలో ఉన్నావా, నీ విశ్వాసంలో కృంగిపోయే స్థితిలో ఉన్నావా, నీ విశ్వాసాన్ని విడిచిపెట్టే స్థితిలో ఉన్నావా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందామా? చూడండి, మనం మొట్టమొదటిగా తప్పించుకోవలసినటువంటి విషయం ఏంటిది అంటే ధనం విషయంలో తప్పించుకోవాలా. అబ్రహాము భక్తుడు తప్పించుకున్నాడు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నీకు సంబంధించినటువంటి ఆస్తిలో, నీ రాజ్యానికి సంబంధించినటువంటి వాటిలో ఒక నూలు పోగైనను, చెప్పుల వారైనను, మరి ఏదైనను నేను తీసుకోను అని చెప్పేసి దేవుని ఎదుటే ప్రమాణము చేశాను అని చెప్పేసి ఆయన గర్వంగా చెప్పుకున్నాడు. ఎందుకోసం అంటే అబ్రహాము భక్తుడు ధనము నుండి తప్పించుకున్నాడు. ఈ రోజున నువ్వు తప్పించుకున్నావా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, అబ్రహాము భక్తుడు మాట్లాడినటువంటి ఆ మాటల్లోనే మనం తప్పించుకోవాల్సినటువంటి రెండో విషయం తెలియజేయబడుతూ ఉన్నది. ఏమిటి అంటే, అబ్రహాము ఎందుకు తీసుకోవడానికి తృణీకరించాడో చెబుతూ ఉన్నాడు. నేనే అబ్రహామును ధనవంతునిగా చేశాను అని చెప్పేసి నువ్వు చెప్పుకోకుండా ఉండడానికి, నీ వాటిలో, నీకు సంబంధించినటువంటి వాటిలో ఒక నూలు పోగును కూడా నేను తీసుకోనని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దేవునికి రావాల్సినటువంటి పేరును అబ్రహాము భక్తుడు సొదొమ రాజుకి ఇవ్వడానికి సిద్ధపడలే. అందుకే అబ్రహాముకు దేవుని దగ్గర మంచి పేరున్నది, ప్రవక్తగా దేవుడు పిలిచాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని స్నేహితుడిగా దేవుడు ఆయనకు పేరు పెట్టాడంట. ఈరోజున విశ్వాసులందరికీ తండ్రిగా అబ్రహామును దేవుడు నిలబెట్టినాడు. చూడండి, అంత మంచి పేరును అబ్రహాము భక్తుడు దేవుని యొద్ద పొందుకోవడానికి
దేవునికి ఇవ్వాల్సినటువంటి విలువను, దేవునికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని, దేవునికి రావాల్సినటువంటి మహిమను, దేవునికి రావాల్సినటువంటి ఘనతను, పేరును వేరే వారికి ఇవ్వడానికి అబ్రహాము ఇష్టపడలేదండి. అంటే అబ్రహాము భక్తుడు దేని నుండి తప్పించుకున్నాడు అంటే పేరు నుండి తప్పించుకున్నాడు. అబ్రహాము నా మనిషే, అబ్రహాము నేను చెప్పింది చేస్తాడు, అబ్రహామును నేనే ధనవంతుని చేశాను అని చెప్పేసి సొదొమ రాజు అబ్రహాము గురించి చెప్పకుండా ఉండడానికి ఆయన ఇచ్చినటువంటి ఆఫర్ని ఈజీగా తృణీకరించేసినాడు. మామూలు విషయం కాదు. 100 రూపాయలు ఎక్కువ ఇస్తా అంటే మందిరానికి రాకుండా పనులకు వెళ్ళిపోయేటువంటి విశ్వాసులు ఉన్నటువంటి రోజుల్లో మనం ఉంటూ ఉన్నాం. చూడండి, 100 రూపాయల కోసమే మందిరాన్ని ప్రక్కన పెట్టేస్తూ ఉన్నాం. దేవునికి ఇవ్వాల్సినటువంటి విలువను దేవునికి ఇవ్వడం లేదు. అబ్రహాము 100 రూపాయలని కాదు తృణీకరించింది, ఆ రాజ్యంలో ఉన్నటువంటి సంపదను శత్రురాజులు వచ్చేసి కొల్లగొట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటే వాటన్నింటినీ మళ్ళీ రిటర్న్ తీసుకొస్తున్నటువంటి అబ్రహాముకు ఆస్తి మొత్తాన్ని తీసుకొని వెళ్ళమంటే ఆ మొత్తం ఆస్తిని తృణీకరించినాడు. అంటే పేరు విషయంలో తప్పించుకున్నాడు అబ్రహాం భక్తుడు. రెండోదిగా మనం గమనించినట్లయితే చూడండి, బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే సామెతలు గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉన్నది. మనం ఆ మాటలను ఒకసారి ధ్యానించినట్లయితే చూడండి, అక్కడ రాయబడి ఉన్నది. సామెతలు గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనంలో, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును మనం సంపాదించుకోవాలి అని ప్రభువే మాట్లాడుతూ ఉన్నాడు. మరి పేరు నుండి తప్పించుకోవడం ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవునికి విరుద్ధమైన పనులు చేసి, దేవుడు చెయ్యకూడదు అని చెప్పినటువంటి పనులను చేసి పేరు సంపాదించుకుంటే లాభం ఏమీ లేదు. కొంతమంది ఆ విధంగా సంపాదించుకున్నటువంటి వారు ఉన్నారు. ఉదాహరణకి ఆదికాండం 11వ అధ్యాయంలో మనం ధ్యానించినట్లయితే నిమ్రోదు మనకు కనిపిస్తూ ఉంటాడు. అతడు పరాక్రమము గలవాడే అయినప్పటికీ ఆయన ఆలోచించినటువంటి ఆలోచన ఏంటిది అంటే ఆకాశమునంటేటువంటి గోపురాన్ని కట్టి, ఎందుకు కట్టాలనుకుంటున్నారంటే మనం చెదిరిపోకుండా ఉండడానికి, ఆకాశాన్ని తాకే విధంగా ఒక గోపురాన్ని నిర్మించుకుందాం. దాన్ని నిర్మించడం ద్వారా వారికి ఏం కావాలి అని ఆశపడ్డారు అంటే పేరును సంపాదించుకుందాం అనుకున్నారంట. దేవుడేమో భూమిని నిండించండి అని చెప్పేసి ఆశీర్వదిస్తే మనం చెదిరిపోకుండా ఒకే చోట ఉందాం, ఆకాశాన్ని తాకే విధంగా ఒక గోపురాన్ని నిర్మించుకొని పేరును సంపాదించుకుందాం. దేవునికి విరుద్ధంగా మనం బ్రతికి పేరును సంపాదించుకుందాం అన్న ఆలోచనకు వచ్చినారంట. నిమ్రోదు సారథ్యంలోని ఆ ప్రజలందరూ కూడా వారి ప్రయత్నం, వారి ప్రయాసం సఫలమైందా అంటే దేవుడే కల్పించుకొని వారందరినీ చెదరగొట్టినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ రోజున మనం సంపాదించుకుంటున్నటువంటి పేరు దేవునికి విరుద్ధమైనదా, దేవునికి అనుకూలమైనదా? అబ్రహాము భక్తుడు దేవుని దగ్గర ఒక మంచి పేరును పొందుకున్నాడు. బైబిల్ గ్రంథంలో భక్తులు ఎంతోమంది దేవుని దగ్గర మంచి పేరును పొందుకున్నారు. మరి రోజున మనము చెడ్డ పేరు నుండి తప్పించబడుతూ ఉన్నామా? బైబిల్ గ్రంథంలో చెడ్డ సాక్ష్యం, చెడ్డ పేరును పొందుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణకి ఏశావు భక్తుడు భ్రష్టుడు, వ్యభిచారి అని చెప్పేసి ఆయన గురించి ప్రస్తావించినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమంటూ ఉన్నాడు. దేవుని మాటకు లోబడకుండా ఉప్పు స్తంభముగా మారిపోయినది అని చెప్పేసి. అంటే చూడండి, మంచి పేరు పొందుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, చెడ్డ పేరు పొందుకున్నటువంటి వారు ఉన్నారు. మనం ఇప్పుడు దేని నుండి తప్పించబడాలి అంటే చెడ్డ పేరు నుండి. దేవుని దగ్గర మనకి మంచి పేరు, మంచి సాక్ష్యం ఉండాల. ఈ లోకంలో మనకు మెప్పులు అవసరం లేదు, ఈ లోకంలో మనకు ఘనత అవసరం లేదు, ఈ లోకంలో అందరూ మనల్ని మెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు మనల్ని మెచ్చుకునే విధంగా మన బ్రతుకుండాలా. దేవుని దగ్గర మనకు మంచి సాక్ష్యం ఉండాలా. మరి దేవుని దగ్గర మనకు ఎలాంటి సాక్ష్యం ఉన్నది? చెడ్డ పేరు నుండి మనం తప్పించుకోగలిగామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, మూడోదిగా మనం గమనించినట్లయితే మనం వేటి నుండి తప్పించబడాలి అంటే సామెతలు గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనము తెప్పించును, తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందురు అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే భక్తిహీనులు ఏం చేస్తారు అంటే తమ నోటి మాటల ద్వారా తమ పొరుగు వారికంట నాశనాన్ని తీసుకొని వస్తారంట.
బుద్ధిమంతులు లేదా నీతిమంతులు చేసేటువంటి పని ఏంటిది అంటే ఆ నాశనం నుండి తప్పించుకుంటారంట. ఆ నాశనం దేని ద్వారా వస్తున్నది అంటే నోటి మాటల ద్వారా. అంటే మనం తప్పించుకోవాల్సినటువంటి మూడో విషయం ఏంటిది అంటే చెడ్డ మాటల నుండి తప్పించుకునే వారంగా ఉండాలి. మరి ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? శాస్త్రవేత్తలు చెబుతున్నటువంటి మాట ఏంటిది అంటే ఆరోగ్యవంతుడైనటువంటి ఒక వ్యక్తి ఒక రోజుకి కొన్ని వేల మాటలు మాట్లాడడానికి అవకాశం ఉన్నదంట. మరి అన్ని మాటల్లో మనము దేవునికి అనుకూలమైన మాటలు ఎన్ని మాట్లాడుతున్నాం, దేవునికి విరుద్ధమైన మాటలు ఎన్ని మాట్లాడుతూ ఉన్నాం. మనం మూడోదిగా తప్పించుకోవాల్సినటువంటి విషయం ఏంటిది అంటే చెడ్డ మాటల నుండి, చెడ్డ మాటలు వినడం నుండి కూడా తప్పించుకోవాలా. ఎందుకంటే వాక్యంలో రాయబడి ఉన్నది, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోమన్నాడు. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది చెబుతూ ఉంటే, అబద్ధాలు చెబుతూ ఉంటే, మోసపుచ్చే మాటలు చెబుతూ ఉంటే, కల్పన కథలు చెబుతూ ఉంటే, దేవునికి విరుద్ధమైన సలహాలు ఇస్తూ ఉంటే, లేదా ప్రక్కవారి మీద నిందలను మోపుతూ ఉంటే, రూమర్స్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటే, అబద్ధాలను చెబుతూ ఉంటే, ఆ పిచ్చి పిచ్చి మాటలన్నీ మనం వినొద్దండి. లేదా ఆ పిచ్చి పిచ్చి మాటలన్నీ మనం మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకోసమో తెలుసా? బైబిల్ గ్రంథంలో దేవుడు స్పష్టంగా చెప్పినటువంటి మాట మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో రాయబడి ఉన్నది. మనుష్యుడు పలికే ప్రతి వ్యర్థమైన మాటను గూర్చియు మన అందరం లెక్క చెప్పాల్సినటువంటి వారమై ఉన్నామంట. మంచి మాటల కోసమే కాదు దేవుడు లెక్క అడిగేది, మనం మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటను కూడా. ఏదో టైంపాస్ కోసం మాట్లాడినాను ప్రభువా అంటే దేవుడు ఒప్పుకోడు. పొద్దెక్కడ పోక మాట్లాడినాను ప్రభువా అంటే దేవుడు ఒప్పుకోడు. ఏదో జాలీగా మాట్లాడడం ప్రభువా, ఇద్దరం కలిసి ఉన్నాం కదా ప్రభువా, ఏదో మాట్లాడడం, అనుకోకుండా మాట్లాడడం, పొరపాటున మాట్లాడడం అని చెప్పేసి వ్యర్థమైన మాటలు మనం మాట్లాడే వారంగా ఉంటే దేవుడు విడిచిపెట్టాడు. మనం మాట్లాడే ప్రతి మాటను గురించి దేవుడు లెక్క అడుగుతాడంట. మరి రోజున మన మాటలు ఏ విధంగా ఉన్నాయి? మనం అబద్ధాలు మాట్లాడే వారంగా ఉన్నామా? బైబిల్ గ్రంథంలో ప్రభు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు, అబద్ధాలాడే పెదాలంటే దేవునికి అసహ్యమంట. మనం అబద్ధాలాడుతూ దేవునికి అసహ్యమైన పెదవులను కలిగి ఉండి ఆ పెదాలతోనే ప్రార్థన చేస్తే, ఆ నోటితోటే దేవుణ్ణి ఆరాధిస్తే దేవుడు ఆ ఆరాధనను స్వీకరిస్తాడా? దేవుడు ఆ ప్రార్థనను ఆలకిస్తాడా? ఒకసారి ఆలోచించండి. అందుకే యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం పూర్తిగా మన నాలుకను జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్పేసి, మన నోటిని కాపాడుకోవాలి అని చెప్పేసి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మనం జాగ్రత్త పడాలంట. మనం ఏం వింటూ ఉన్నామో జాగ్రత్త పడాలా, మనం ఏం మాట్లాడుతూ ఉన్నామో కూడా జాగ్రత్త పడాలా. అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నామా, లేదంటే ఎవరి మీదైనా నిందలను వేసే వారంగా ఉన్నామా, రూమర్స్ని స్ప్రెడ్ చేసే వారంగా ఉన్నామా, ఎవరినైనా మోసపుచ్చే మాటలను తెలియపరిచే వారంగా ఉన్నామా, దేవునికి విరుద్ధమైన మాటలు మాట్లాడే వారంగా ఉన్నామా, బూతులు మాట్లాడే వారంగా ఉన్నామా? ఒకసారి ఆలోచించండి, జాగ్రత్త పడండి. ఎందుకంటే నువ్వు మాట్లాడే ప్రతి మాటకు, వ్యర్థమైన ప్రతి మాటకు కూడా దేవుడు లెక్క అడుగుతాడంట. మరి రోజున మనము వ్యర్థమైన ప్రతి మాట నుండి తప్పించుకున్న వారంగా ఉన్నామా? ఒకసారి మన జీవితాలని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, నాలుగోదిగా మనం వేటి నుండి తప్పించబడాలి అంటే బైబిల్ గ్రంథంలో ఆదికాండము 39వ అధ్యాయము 6వ వచనం నుండి 16వ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే మన అందరికీ తెలిసినటువంటి సందర్భమే. యోసేపు భక్తుడంట చాలా సుందరుడుగా ఉండేసరికి ఆ ఇంటి యజమానురాలు యోసేపు మీద కన్ను వేసి ప్రతిరోజు వేధిస్తూ ఉన్నదంట. నాతో శయనించు, నాతో పాపము చెయ్యి అని చెప్పేసి ప్రతిరోజు ప్రోత్సహిస్తూ, ప్రతిరోజు ఆయనను ఇబ్బంది పెడుతూ, ప్రతిరోజు ఆయనను శోధిస్తూ ఉన్నప్పుడు యోసేపు భక్తుడు ఒప్పుకున్నాడా అంటే ఒప్పుకోలే. దేవునికి విరుద్ధమైనటువంటి ఈ కార్యాన్ని నేను చెయ్యను అని చెప్పేసి పాపానికి దూరంగా పారిపోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉండదు. చూడండి, యోసేపు భక్తునికి తెలియదా, ఇప్పుడు నా యజమానురాలు చెప్పినటువంటి మాటను నేను వినకపోతే ఈ ఇంట్లో నుండి నెట్టివేయబడడానికి అవకాశం ఉన్నది, నన్ను శిక్షించడానికి అవకాశం ఉన్నది, నా మీద నేరాలు మోపడానికి అవకాశం ఉన్నది, నన్ను నిందించడానికి, నన్ను అవమానపరచడానికి అవకాశం ఉన్నది అని చెప్పేసి తెలియదా అంటే తెలుసు. అయినప్పటికీ
ఆయన శ్రమ పడడానికైనా సిద్ధపడ్డాడు, కానీ పాపము చేయడానికి సిద్ధపడలే. అంటే స్త్రీల విషయంలో మనం తప్పించుకోవాలా? స్త్రీలైతే పురుషుల విషయంలో తప్పించుకోవాలా? బైబిల్ గ్రంథంలో ఆ విధంగా తప్పించుకొనకుండా ఎంతో మంది పాపము చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దైవ జ్ఞానముతో నింపబడినటువంటి సొలొమోను భక్తుడు స్త్రీల విషయంలో తప్పించుకొనగలిగినడా అంటే, ఆయనకంట 700 మంది భార్యలు ఉన్నారంట, 300 మంది ఉపపత్నులు ఉన్నారంట. సొలొమోను భక్తుడు స్త్రీల విషయంలో తప్పించుకొనలేకపోయాడు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? బలముతో నింపబడినటువంటి సంసోను భక్తుడు స్త్రీల విషయంలో తప్పించుకొనగలిగాడా అంటే తప్పించుకోలేకపోయాడు. తన బలాన్ని పోగొట్టుకున్నాడు, తన అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు, దేవునికి దూరం కావలసినటువంటి పరిస్థితి ఏర్పడినది. బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, అనుదినము దెలీలా అంట ఆయనను ఇబ్బంది పెట్టడం ద్వారా, శోధించడం ద్వారా, ఆయనతో నీ బలం ఎందులో ఉన్నదో చెప్పు అని చెప్పేసి ప్రతిరోజు అడగడం ద్వారా సంసోన్ అంట ప్రాణము విసికి చచ్చిపోవాలనుకున్నాడంట. అక్కడి నుండి మాత్రం వెళ్ళిపోవాలనుకోవట్లేడు. అంటే ఎంత దిగజారిపోయాడో ఆలోచన చేయండి. ఆ పాపానికి, ఆ యొక్క స్త్రీకి ఎంత బానిసైపోయాడో ఒకసారి ఆలోచించండి. బలము కలిగినటువంటి సంసోను భక్తుడు స్త్రీల విషయంలో తప్పించుకోలేకపోయాడు. దావీదు భక్తుడు దేవునికి ఇష్టానుసారుడిగా పేరు పొందుకున్నటువంటి వ్యక్తి, ఆయన కూడా బత్షెబా విషయంలో తప్పించుకోలేకపోయాడు. తత్ఫలితంగా ఆమెకు పుట్టినటువంటి కుమారుడు మరణించినాడు. సంసోను భక్తుడు చూపును కోల్పోయాడు, అభిషేకాన్ని కోల్పోయాడు, దేవునికి దూరం కావలసినటువంటి పరిస్థితి వచ్చినది. దాగోను గుడిలో మరణించాల్సినటువంటి స్థితి ఏర్పడినది. సొలొమోను భక్తుడు స్త్రీల విషయంలో తప్పించుకొనలేకపోవడం ద్వారా దేవుడే స్వయంగా మాట్లాడిన లోబడే మనసు లేకుండా పోయినది. విగ్రహాలకు బలులర్పించినటువంటి వ్యక్తిగా ఆయన మారిపోవలసినటువంటి స్థితి వచ్చినది. చిట్ట చివరికి వీరందరూ జ్ఞానము తెచ్చుకొని వాటి విషయంలో బయటపడినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? అందుకే ప్రభువు యోబు గ్రంథము 31వ అధ్యాయం 1వ వచనంలో తెలియపరుస్తూ ఉన్నాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేనెలాగూ చూస్తాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు భక్తుడు. ఈరోజున మనం చేయాల్సినటువంటి పని అదే. జాగ్రత్త పడాలా, తప్పించుకోవాలా. స్త్రీలైతే పురుషుల విషయంలో, పురుషులైతే స్త్రీల విషయంలో తప్పించుకునేవారుగా ఉండాలా. మరి మనం తప్పించుకుంటూ ఉన్నామా? పాపంలో పడిపోయే వారంగా ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, మనం తప్పించుకొనవలసినటువంటి 5వ విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంటుంది. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి పరిచర్య నిమిత్తం వెళ్తూ ఉంటే, దేమా అనబడినటువంటి వ్యక్తి, శిష్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి, విశ్వాసిగా ఉన్నటువంటి వ్యక్తి, సేవలో పాలు పంచుకున్నటువంటి వ్యక్తి లోకాన్ని ప్రేమించి పౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయిందంట. అంటే మనము వేటి నుండి తప్పించుకోవాలి అంటే లోకము నుండి, లోకాశల నుండి మనం తప్పించుకోవాలా. మన అందరికీ తెలిసినటువంటి మాటే, యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉంటుంది, లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం, వీటి నుండి మనం తప్పించుకునే వారంగా ఉండాలి. దేమా తప్పించుకోలేకపోయాడు, దేవుణ్ణి విడిచిపెట్టినాడు, దేవుని పరిచర్యను విడిచిపెట్టినాడు, లోకంలోనికి వెళ్ళిపోయినట్టుగా దేమా జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి, సాతానుగాడు శోధించేటువంటి లేదా సాతానుగాడు చూపించేటువంటి ఆశల్లో ఒక ఆశ లోకాన్ని చూపిస్తూ ఉంటాడు. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారిని ఆ విధంగా శోధించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనందరికి తెలిసినటువంటి సందర్భమే. మొదటిదేమో అవసరాన్ని చూపించి శోధించినాడు, నీకు ఆకలి అవుతూ ఉన్నది కదా, రాళ్ళన్నింటినీ రొట్టెలుగా చేసుకొని తినమన్నాడు. రెండో శోధన, అయ్యా నువ్వు ఇక్కడ నుండి క్రిందికి ద్రూకితే దేవుడు అంట దూతలకు ఆజ్ఞాపిస్తాడు, నీ యొక్క పాదానికి రాయి తగలకుండా. అంటే దేవుడు చేసే అద్భుతాల విషయంలో శోధిస్తూ ఉన్నాడు, దేవుణ్ణే శోధించమని చెబుతూ ఉన్నాడు, సలహా ఇస్తూ ఉన్నాడు. మూడో శోధన, ఓ పర్వతం మీదకి తీసుకొని వెళ్ళి లోక రాజ్యాలన్నింటినీ చూపించి వాటి ఘనతను చూపించి ఇవన్నీ నీకు ఇచ్చేస్తా, ఒక్కసారి నాకు మొక్కమంటున్నాడు. చూడండి, దేవుడు ఆ యొక్క శోధన నుండి తప్పించుకున్నాడు.
సాతానును ఎదురించినాడు, గద్దించినాడు, దాని మీద విజయాన్ని పొందుకున్నాడు. దేమా తప్పించుకోలేకపోయినాడు. లోకాన్ని చూసినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టి, పరిచర్యను విడిచిపెట్టి, విశ్వాసాన్ని విడిచిపెట్టి లోకంలోనికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? లోకాశల నుండి మనం తప్పించుకుంటూ ఉన్నామా? శరీరాశ నుండి, నేత్రాశ నుండి, జీవపు డబ్బు నుండి మనం తప్పించుకునే వారంగా ఉన్నామా? లేదా వాటిలోనే బ్రతికే వారంగా ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, ఆరవదిగా మనం తప్పించుకోవాల్సినటువంటి విషయం ఏంటిది అంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనలో ఒక విషయం అక్కడ మనకు తెలియజేయబడుతూ ఉన్నది. ఆ మాటను మనం ధ్యానించినట్లయితే, మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము అని మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మనం తప్పించుకోవలసినటువంటి 6వ విషయం ఏంటిది అంటే, దుష్టుని నుండి తప్పించమని ప్రార్థన చేయమని నేర్పిస్తూ ఉన్నాడు ప్రభు. అంటే మనము సాతాను నుండి, సాతానుడు తెచ్చే కీడుల నుండి మనం తప్పించబడాలంట. ఎందుకోసం తప్పించుకోవాలా సాతాను నుండి అంటే, మనందరికీ తెలిసినటువంటి మాటే. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి ఉంటుంది, పరలోకమా, పరలోక నివాసులారా సంతోషించండి అని చెబుతూ ఉంటాడు అక్కడ. చూడండి, ఎందుకోసం అంటే సాతానుగాడంట భూమి మీదకి చాలా కోపముతో దిగి వచ్చినాడంట. ఎందు నిమిత్తం దిగి వచ్చాడంటే, వానికి సమయము కొంచెమే అని తెలిసిపోయిందంట. వాడికి ఇవ్వబడినటువంటి సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. కాబట్టి మనందరికీ శ్రమ కలగడానికి, మనందరినీ కీడుల గుండా నడిపించడానికి, మన విశ్వాసాన్ని కోల్పోయే విధంగా చేయడానికి రకరకాల ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటాడు. అందుకే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంటుంది, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఎందుకోసం మెలకువగా ఉండాలి ఆత్మలో అంటే, సాతానుగాడంట గర్జించు సింహము వలె ఎవరిని మృంగాలా అని చెప్పేసి వెదుకుచూ తిరుగుచూ ఉన్నాడంట. వాడు సింహము కాదు, కానీ సింహములాగా, సింహము నోటికి ఏ జంతువు దొరికితే దాన్ని మృంగడానికి అవకాశం ఉంటుంది. సాతానుడు కూడా చిన్నవాళ్ళని చెప్పేసి కాదు, పెద్దవాళ్ళని చెప్పేసి కాదు, విశ్వాసులని చెప్పేసి కాదు, సేవకులని చెప్పేసి కాదు, ఏర్పరచబడిన వారిని సైతం మోసము చేయడానికి, వారిని మృంగడానికి, వారిని దేవుని నుండి దూరము చేయడానికి, వారి విశ్వాసాన్ని కోల్పోయేటట్టు చేయడానికి, వారిని నరకానికి సిద్ధపడే విధంగా చేయడానికి, వారిని మోసపుచ్చడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడంట. ఎవరు దొరుకుతారా అని చెప్పేసి వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడంట. వాని పనదే ఈ రోజున. వారి నుండి మనం తప్పించుకోవాలి అని చెప్పేసి ప్రభు వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక చివరిగా మరొక మాటను మనం ధ్యానించినట్లయితే, కీర్తనలు గ్రంథంలో రాయబడిన, చూడండి, ఆ మాటను మనం ధ్యానించి ముగించుకుందాం. కీర్తనలు గ్రంథము 68వ అధ్యాయము 20వ వచనంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము అని రాయబడి ఉన్నది. అంటే మనము మరణము నుండి తప్పించుకోవాలా. చూడండి, మన అందరికి తెలిసినటువంటి విషయమే, మనకు 2 మరణాలు ఉన్నాయి. ఒకటి శారీరకంగా జరిగేది, రెండోదిగా ఆత్మీయంగా జరిగేది. మనకు 2వ మరణం ఏందో బైబిల్ గ్రంథంలో స్పష్టంగా తెలియజేయబడ్డది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14-15 వచనాల్లో నరకానికి వెళ్ళడం అనేది 2వ మరణంతో దేవుడు పోలుస్తూ ఉన్నాడు. ఎవరు వెళ్తారు నరకానికి అంటే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో అవిశ్వాసులుగా ఉంటే, నరహంతకులుగా ఉంటే, వ్యభిచారులుగా ఉంటే, దేవునికి విరోధమైనటువంటి పాపములు చేసేటువంటి వారుగా ఉంటే వారందరూ నరకానికి వెళ్తారంట. ఇది 2వ మరణము అని చెప్పేసి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ 2వ మరణం నుండి మనం తప్పించుకునే వారంగా ఉండాలా. ఎవరు తప్పిస్తారు అంటే ఇక్కడ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. మనం యేసుక్రీస్తు ప్రభు వారి మీద విశ్వాసం ఉంచి జీవించడం ద్వారా, దేవునికి అనుకూలమైన పనులు చేయడం ద్వారా, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా, మన జీవితంలో జరిగించడం ద్వారా, వాక్యానుసారంగా మన బ్రతుకును మార్చుకోవడం ద్వారా ఆ 2వ మరణం నుండి తప్పించబడడానికి అవకాశం ఉంటుంది. మరి మనము నరకము నుండి తప్పించుకునే వారంగా జీవిస్తూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. బైబిల్ గ్రంథంలో ఓబద్యా భక్తుని ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, సియోను కొండ ప్రతిష్ఠితమవుతుందంట.
ఎవరు ఆ పర్వతం మీద, కొండ మీద నివసిస్తారు అంటే తప్పించుకొనిన వారే నివసిస్తారంట. వేటి నుండి మనం తప్పించుకోవాలో 7 విషయాలను ఇంతవరకు మనం ధ్యానించినాం. మొదటిది ధనము నుండి తప్పించుకోవాలా, రెండోది పేరు నుండి తప్పించుకోవాలా, మూడోది వ్యర్థమైన ప్రతి మాటల నుండి మనం తప్పించుకోవాలా, మాట్లాడొద్దు, అదేవిధంగా వినకూడదు. నాలుగోది స్త్రీల విషయంలో, పురుషులైతే స్త్రీలేమో పురుషుల విషయంలో తప్పించుకోవాలా. ఐదోది లోక ఆశల విషయంలో మనం తప్పించుకోవాలా. ఆరోది సాతాను విషయంలో, సాతానుడు తెచ్చే ప్రతి కీడు విషయంలో, ప్రతి పాపము విషయంలో, దేవునికి విరుద్ధమైన ప్రతి పని విషయంలో మనం తప్పించుకోవాలా. ఇక చివరిది 7వదిగా రెండవ మరణమైనటువంటి నరకము నుండి మనం తప్పించుకోవాలా. ఇక్కడ ఒక చిన్న మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సాతాను గానికి అర్థమైనది వానికి సమయం కొంచెమే ఇవ్వబడిందని చెప్పేసి. ఈ రోజున విశ్వాసులమైన మనము ఆ విషయాన్ని గుర్తించామా? దేవుని రాకడ అతి సమీపమై ఉన్నది, నేను పరలోకానికి సిద్ధపడాలి అనే ఆలోచన కలిగి జీవిస్తూ ఉన్నామా? నువ్వు ఆ విధంగా జీవిస్తూ ఉన్నట్లయితే వీటి నుండి తప్పించుకునే వ్యక్తిగా ఉన్నావా లేదా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు చెప్పిన విధంగా వీటన్నింటి నుండి మనం తప్పించుకునే వారంగా ఉందాం. సియోను పర్వతమైనటువంటి ఆ పరలోకంలో నివసించడానికి మనం అందరం సిద్ధపడదాం. దేవుని సహాయాన్ని పొందుకుందాం. దేవుని రాకడకు మనం అందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.